వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అలర్పిల్ల. సో నేను మీకు ఇవాళ ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ శారీ డ్రాపింగ్ అయితే చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద ట్యాగ్ చేసాను, చూసేయండి. లేదు అని అంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అది ఏంటి అని నార్మల్ గా శారీతో హాఫ్ శారీ ఎలా కట్టుకోవాలి, నో స్టిచెస్ అనమాట, ఆ డ్రాపింగ్ ఎలా అనేది ఆ వీడియో చేశాను, డీటెయిల్డ్ గా పెట్టాను. నేను ఒక శారీతో కాకుండా ఓని అనుకోండి, ఆ రెండింటితో ఒక ట్రెడిషనల్ వేలో కొంచెం ఎక్కువ, అంటే కొంచెం చూడడానికి ఎక్కువ రెడీ అయినట్టు అనిపించేలా చూపిస్తారు. చాలా సింపుల్ గా ఉంటది. అది కూడా దానికి కావాల్సింది ఒక శారీ, దాంతో పాటు ఒక ఓని అనమాట. మ్యాచ్ అయ్యే ఓని తీసుకోండి. లేదు అని అంటే దీనికి ఆపోజిట్ కలర్ ఓని తీసుకోండి. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఎట్లా కట్టు ఆల్రెడీ మీరు తమిళలో చూస్తే అది చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు నేను ఇట్లా చెప్తున్నాను అని చెప్పి. సో రెండైతే తీసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను బ్లౌజ్ వేసుకొని వస్తాను. సో ఇప్పుడు నేను శారీ మీద బ్లౌజ్ అయితే వేసేసుకున్నాను. ఏదైతే శారీ వేసుకున్నామో ఆ శారీ బ్లౌజ్ అనేది వేసుకోండి. ఎక్స్ట్రా ఓని ఇది కాకుండా అది మ్యాచ్ అయ్యేది కాబట్టి సో దానికి సంబంధించి జాకెట్ వేసేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను ఏంటంటే ఇక్కడ మనకి చాలా టైట్గా ఉండాలన్నమాట. ఏదైనా వీడియోస్ ఇట్లా లూజ్గా ఉంటే లూజ్గానే ఉంటుంది, కొన్నిసార్లు జాడి పడిపోవచ్చు కూడా. సో అందుకని చెప్పి ఇక్కడ టైట్గా ఉండేది ఉండాలి. ఇంకొకటి నేను ఇప్పుడు హాఫ్ శారీలా కడుతున్నాను కాబట్టి, శారీ మామూలుగా కట్టొచ్చు, హాఫ్ శారీలా కట్టినాం కాబట్టి బుట్టలాగా రావాలి కాబట్టి మీరు క్యాన్ లంగా ఉంటే క్యాన్ లంగా వేసుకోండి. లేదు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇది వేసేస్తున్నాను అనమాట. లోపల ఉండేది కదా, కనిపించదు కదా. సో మీకు మామూలుగా మీకు వీడియోలో చూపించడానికి ఎలా కట్టాలని చెప్పి సో ఇంకా ఏదైతే ఏదైంది అని చెప్పి ఇదైతే వేసినాను. ఇదైతే కొంచెం బుట్టలాగా వచ్చింది అనమాట, అందుకని చెప్పి ఇది వేసేస్తున్నాను. గైస్ మీరు చూసినట్లయితే నేను ఇంత చూపించిన లంగా అయితే వేసేసుకున్నాను బుట్ట లంగా కోసం. సో ఇంకా దీని మీద శారీ డ్రాపింగ్ అనేది ఎట్లా చేయాలనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు శారీని ఎట్లా హాఫ్ శారీలా కట్టుకోవాలనేది ఫస్ట్ స్టెప్ ఎలా కట్టుకోవాలనేది చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇట్లా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇంకెక్కడ నుంచి మళ్ళీ కూర్చొని స్టార్ట్ చేయాలి. కనిపిస్తుందా మీకు లంగాకి ఎట్లా కడుతున్నాను అట్లాగా కట్టేసుకోవాలి. సో ఇప్పుడు మీకు లంగా మోడల్ అయితే వచ్చేసింది. ఈ పర్టికులర్ రిమైనింగ్ పళ్ళు ఉంటుంది కదా మనం ఇట్లా వేసుకునే పళ్ళు, ఇది ఇది ఇట్లా వదిలేసుకోండి. దీని గురించి నేను ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఓనియన్ అయితే తీసుకోండి. ఈ ఓనియన్ తీసుకున్నారు కదా, ఈ ఓనియన్ని ఇప్పుడు ఏం చేయాలి అనేది చెప్తా. ఫస్ట్ కుర్చీలు పెట్టేసుకోవాలి.
ఇట్లా ఎంతవరకు వేసుకోవాలి అనేది ఎంతవరకు చూసుకొని ఈ మిగతాది కుర్చీలు పెట్టేసుకుంటాం కదా. ఈ కుర్చీలు పెట్టేసుకున్న పార్ట్ని ఈ వెనకన ఈ వెనక ఉంది కదా, ఈ వెనక ఇక్కడ సగంలో మీరు తోపేసుకోండి. ఇప్పుడు తోపేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ పార్ట్ వచ్చేసి మనం ఓనికి ఎట్లాగా ప్లేట్స్ పెడతామో అట్లాగా నీట్గా పెట్టుకోవడమే. సో ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం మేము పెట్టేసుకొని వస్తాం. సో గైస్, ఇప్పుడు ఈ పెట్టుకున్న కూర్చుని ఇది కొంచెం ఇట్లా వదులుకొని ఇటు పక్కన మనం పిన్ పెట్టేసుకోవాలి. ఈ పక్కన మనం పిన్ పెట్టేసుకున్నాక ఇక్కడ రిమైనింగ్ పార్ట్ని మనం సర్దుకోవాలి కొంచెం నీట్గా. ఇలా నీట్గా సర్దుకున్నాక కొంచెం లెగవకుండా ఉండడానికి వడ్డానం పెట్టేసుకుందాం. సో ఇక్కడతోనే అవ్వలేదు, ఇంకొంచెం ఉంది. మీకు గుర్తుందా, ఇక్కడ ఒక పార్ట్ అయితే వదిలేసాము. సో దీన్ని ఏం చేయాలి అని అంటే ఈ వెనక నుంచి యాక్చువల్గా ఇది ఓని చిన్నదైపోయింది, మీరు కొంచెం పెద్ద ఓని తీసుకోవాలి, లేదంటే శారీతో అయినా పెట్టుకోండి. ఈసారి నేను మంచి శారీతో చూపిస్తాను. ఇది కొంచెం చిన్నదైపోయింది, అడ్జస్ట్ అవ్వండి. పెద్దది ఉంటే బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్న పార్ట్ని, ఇక్కడ వదిలేసిన పార్ట్ని ఇట్లా వెనక నుంచి తీసుకురండి. ఇట్లా వెనక నుంచి తీసుకొచ్చి లోపల నుంచి ఇక్కడ మనం ఇక్కడ వదిలేసాం. సో ఇది మనం ఇక్కడ పెట్టింది అనమాట. సో ఈ లోపల నుంచి ఇటు తెచ్చేసుకోండి గ్యాప్లోకి. సో చూసారు కదా, నేను ఉన్నదంతా లాగేసాను. లాగేసాను కదా, దీన్ని మనం కొంచెం సో ఇదన్నమాట అవుట్ఫిట్. చూసారు కదా, ఇక్కడ ఇంకా కుర్చీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట. ఇది కొంచెం ట్రెడిషనల్ లుక్లోనే కొంచెం ఎక్కువగా కనిపించేటట్లు, కొంచెం చూడగానే మనకి చూస్తుంటే కొంచెం మంచిగా అనిపించేటట్లు ఉంటుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో వచ్చేసి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా బాయ్.